చాలా మంది డయాబెటిస్ రాగానే చాలా మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఏంటంటే డయాబెటీస్ రావడానికి కారణం మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడిని పెంపే విధంగా చేసేది డయాబెటిక్ డయాగ్నోసిస్. సో, ఇనీషియల్‌గా ఒత్తిడి కారణంగా నిద్ర సరిగ్గా పోకపోవడం, యాక్టివిటీ సరిగ్గా అంటే డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకునే అలవాట్లు ఎక్కువగా ఉంటాయి. నిద్ర సమంగా ఉండదు, యాక్టివిటీ ఉండదు. వీళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డయాబెటిస్ పెరుగుద్ది. అదేవిధంగా మీరు చూసుకుంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగిన తర్వాత దీన్ని అడ్రెస్ చేయడం కూడా సరిగ్గా రారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మానసిక ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి. దెన్ అది ఒకసారి డయాగ్నోస్ అవ్వంగానే ఏదైతే ఎగ్జిస్టింగ్ మానసిక ఒత్తిడి ఉందో అది ఇంకాస్త పెరుగుద్ది. అరే! నాకు షుగర్ వచ్చేసింది, జీవితకాల సమస్య అని ప్రతి ఒక్కరికి ఉన్న ఒక పెద్ద ఆహ్, దాన్ని ఏమంటారు? దాన్ని ఒక ఇన్హిబిషన్ ఫ్యాక్టర్. నేను ఇప్పుడు మందులేసుకోవాలనా? అవసరమా నాకు? ఈ ఫీలింగ్ ఎక్కువైపోద్ది. ఈ ఆలోచనలు పెరిగిపోతా ఉంటాయి. సో, ఈ ఆలోచనలు పెరిగిన దానివల్ల ఏమవుద్ది? ఇది మళ్ళీ డయాబెటిస్ మీద ప్రభావం చూపిస్తది.